జోడీ. సుధీర్, మీ టీమ్ కి ఆల్రెడీ 2 రౌండ్స్ ఇవాళ ఎపిసోడ్ లో మీరు ఓడిపోయారు. 3rd రౌండ్ ఇది అండ్ మీ పర్ఫార్మెన్స్ తో డిసైడ్ అవుతుంది. మీ టీం నుంచి వచ్చే జోడీ కంపల్సరీగా ఇక్కడ జరిగిన పర్ఫార్మెన్స్ కంటే బెటర్ ఇవ్వాలి. 3rd రౌండ్ కనుక మీరు ఓడిపోతే మీ టీం నుంచి ఒక జోడీ ఎలిమినేట్ అవుతారు. సో బాగా ఆలోచించి మీ టీంలోంచి ఒక స్ట్రాంగ్ జోడీని పంపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. చాలా క్రూషియల్ టైం, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సరే, బాబీ అండ్ నిహారిక వస్తారు. కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో సుధీర్ టీం గెలవాలి, గెలుపు వాళ్ళు అందిస్తారు అని చెప్పి సుధీర్ వాళ్ళ టీం నుంచి బాబీ అండ్ నిహారికని పంపిస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ దెమ్. தமிழ் படங்களை மரல் வச்சுக்கிட்டு மீசை முறுக்கிக்கிட்டு லுங்கி கட்டிக்கிட்டு நம்பி யாரு ஏ கபாலி அப்படின்னு சொன்ன உடனே குனிஞ்சி சொல்லுங்க எஜுமா அப்படி வந்து நிப்பானே அந்த மாதிரி கபாலி நினைச்சியாடா? கபாலிடா. நெருப்புடா நெருங்குடா பாப்போம் நெருங்குனா பொசுக்கிற கூட்டம் அடிக்கிற அழிக்கிற எண்ணம் முடியுமா நடக்குமா இன்னும் அடக்குனா அடங்குற ஆளா நீ இழுத்ததும் பிரியிற நூலா நீ தடையலாம் மதிக்கிற ஆளா நீ விடியல விரும்பிடும் காபாலி Champagne spilling, you should taste that. Baby, I do this, I thought that you knew this. Can't stand no haters, and honest, the truth is that my flow retarded. Each beat did departed. Swagger, I'm stupid, I can't shop in no department and get my money on time. If they got money, decline. I swear I'm in that so much to get that line of rewind. Try to get my money on time. If they got money, decline. I just can't worry about no haters, gotta stay on my... Gangster ఎందుకు అయ్యారు? Turn down for what? நினை பயத்தைய முறை பகல் கனவை உடை வீரம் தியாகம் மோதும் மோதும் உன் தோளில் காயம் மாறும் மாறும் இனி கோலம் துரோகம் மாயும் மாயும் வருங்காலம் இனியும் இதிகாசமாகும் காபாலி 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 காபாலி. సో జడ్జెస్, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, డిసైడింగ్ పర్ఫార్మెన్స్. సో ముందుగా శేఖర్ మాస్టర్. బాగుంది, కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మేబీ కొరియోగ్రఫీ ఇదంతా ఇంకా బెటర్ చేయొచ్చు అనిపించింది నాకు. ఓకే, నెక్స్ట్ టైం చూద్దాం. థ్యాంక్ యూ మాస్టర్. సదాగర్. చాలా బాగుంది, ఆ క్యారెక్టర్ క్యారీ చేయడం చాలా బాగా నచ్చింది నాకు. కొరియోగ్రఫీ కూడా బాగుంది, కానీ అదే కొంచెం ఇంకా క్లీన్ గా చేసుంటే, అంటే బాయ్స్ చాలా క్లమ్జీ అయిపోయింది. అలాగే నిహారిక టైమింగ్ మళ్ళీ కొంచెం అప్ అండ్ డౌన్ ఉండేది ఫాస్ట్ పేస్డ్ మూవ్మెంట్స్ లో. సో ఆ ఎనర్జీలో చేసినప్పుడు నిహారిక లాగ్స్ అ లిటిల్ బిహైండ్ ఇన్ ద టైమింగ్. దానివల్ల అది వచ్చిన ఇంపాక్ట్ అంతవరకు రాలేదు. ఇదే కొరియోగ్రఫీ ఇంకా కొంచెం క్లీన్ గా ఇంకా పర్ఫెక్ట్ గా చేస్తుంటే ఇంకా బాగుండేది. సో అది నాకు కొంచెం అనిపించింది. యూ వర్ వెరీ గుడ్ బాబీ, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. ధనరాజ్ గారు. నిజంగా మీ యాటిట్యూడ్ చాలా బాగుంది, మీ స్టైల్ చాలా. అసలు బేసిక్ గా మన సినిమా చూసేటప్పుడు మన హీరోల్ని ఎందుకు లవ్ చేస్తామంటే వాళ్ళ స్టైల్ వాళ్ళు చేస్తే బాగుంటదని. అలా నాకు ఈ సాంగ్ లో ఎక్స్ట్రాడినరీగా ఉంది మీ స్టైల్. బాయ్స్ కోఆర్డినేషన్ కొంచెం ఈ లెఫ్ట్ సైడ్ చేసినప్పుడు క్లమ్జీ అయిపోయింది. అంటే నాకు ఎందుకు ఆర్డర్ కరెక్ట్ గా లేదనిపించింది. మిగతా అంతా ఫైన్, చాలా బాగా చేశారు మీరు, నిహార్ గారు అండ్ బాబీ. ఆల్ ది బెస్ట్ బాబీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శిరీష గారు. బాబీ గారు, మీ స్టైల్ అండ్ మీ ఎనర్జీ చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చేతిలోన చేసి చెప్పేయవా
పడిపోనని ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని చతనీవని. ధనరాజ్ గారు అండ్ శిరీష గారు, డి జోడీకి స్వాగతం. డాన్స్ కి మీకు చాలా దగ్గర సంబంధం ఉంది అండ్ డాన్స్ చూడగానే నాకు అర్థమైంది. యాక్చువల్లీ ఏంటంటే మా సంబంధం కూడా డాన్స్ తోనే. బేసిక్ గా సిరి వచ్చేసి క్లాసికల్ డాన్సరు, నాకు ఫోక్ వెస్టర్న్ వచ్చని అందరు నమ్మించేవాడిని. అలా నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఇన్స్టిట్యూట్ పెట్టావా? నేను ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు మీరు మాస్టర్ కాలేదు మాస్టర్. ఇంకా ఎప్పుడు డార్లింగ్? ఎప్పుడు? సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది. డాన్స్ మాస్టర్ విజయ్ గారు, ఆయన కొన్నాళ్ళు డాన్సర్స్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా కూడా చేశారు. అప్పుడు నేను, మన చెమ్మక్ చంద్ర అందరం అక్కడే అదే ఇన్స్టిట్యూట్ లో డాన్స్ నేర్చుకున్నాం. నేను ఉన్నాను డార్లింగ్, అప్పుడు 96 లో వచ్చా డార్లింగ్. అప్పుడు నేను మాస్టరు. ఓకే. అంటే మీలాంటి మాస్టర్లు అందరూ డాన్స్ తెలిసిన మాస్టర్లు అందరూ వచ్చేసరికి అప్పుడు మేము డాన్సర్ ఇది డాన్స్ మాస్టర్లు అంటే అనమాట, మనం చేసేది కాదనమాట అని అప్పుడు తెలిసింది. బేసిక్ గా అట్లా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను నేను. పెడితే అందరు రావడం, నన్ను చూడడం, ఇతనే ఇంకొక దగ్గర పంపించాలి కానీ ఇతను మాస్టర్ ఏంటని అనుకోవడం. క్లాసికల్ నేర్పిస్తావా బాబు అన్నారు. అప్పుడు ఎవరున్నారు క్లాసికల్ నేర్పించే వాళ్ళంటే ఫిలిం నగర్ లో ఎవరో శిరీష అంట ఒక అమ్మాయికి వచ్చంట కొంచెం అన్నారు. సరే అమ్మాయికి డిగ్రీ ఏం లేకపోయినా పర్లేదు, డాన్స్ లో ఈ పిల్లలు నేర్పించడానికి ఏముందిలే, 4-5 ముద్రలు వస్తే సరిపోద్ది కదా, డబ్బులు ఒకేయచ్చు అనుకొని పిలిపించాను. వచ్చింది, అలా వచ్చింది. ఇలా ఒకటి పెట్టి ఇలా ఏదో నేర్పిస్తుంది. ఐ లవ్ యూ అన్న. అప్పుడే అలా చూడడమే ఐ లవ్ యూ అన్న. నువ్వు డాన్స్ కానీ పిలిస్తే ఐ లవ్ యూ చెప్తావా అని అలా చూసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చెప్తాను అంతా. కానీ జోడీకి రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను అక్కడ కూర్చొని ఈ డాన్స్ అంతా టీవీలోనే కాకుండా లైవ్ లో చూసే అదృష్టం నాకు కలిగినందుకు హ్యాపీగా ఉంది. సో మా షోలో మాకు ఆనవాయితీ ఉంది, మీరు అక్కడ కూర్చునే ముందు మాకు ఒక పోజ్ ఇస్తారు. జోడీ మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం ఒక కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you.